ప్రపంచ ఆర్థిక వేదికలో ప్రపంచ ఆర్థిక ఫోరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చాలా చక్కగా తన పర్ఫార్మెన్స్ను కనబరుస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా తెచ్చుకున్న మాట వాస్తవం అధ్యక్ష. కేవలం ఈ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్ గారికి దక్కుతుందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా సభ్యులకి అదేవిధంగా తమ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే ఒక కొత్త రకమైన విధానాన్ని తీసుకొచ్చి పరిపాలనా సంస్కరణలు, అవినీతి రహితంగా పరిపాలన అనుమతులు ఇవ్వడం, తద్వారా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేదానికి అవకాశం లభించింది అధ్యక్ష. మొన్న ఈ జనవరి మాసంలో ఒక 21,400 కోట్ల అంగీకారాలు చేసుకున్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇప్పటి వరకు మొత్తం 5 సార్లు కనుక చూసినట్టయితే మరొక 30,000 కోట్లు మొత్తం చూసినట్టయితే అధ్యక్ష, దాదాపు రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు $47 బిలియన్, అంటే $47 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని మనం ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా టీఎస్ ఐపాస్ ద్వారా ఆకర్షించగలిగాము. రేపు సావధానంగా మరి మన పద్దుల సందర్భంగా అన్ని కూడా వివరంగా చెప్తాను అధ్యక్ష. మళ్ళీ ఒకసారి గౌరవ సభ్యులకి తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. ఈ దృష్టికి నేను మొన్న ఒక విషయం తీసుకుని వచ్చాను అధ్యక్ష. ఫిషింగ్ రైట్స్ గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువుల్లో చేపలు వేటాడటానికి ఎస్సీస్కి, ఎస్టీస్కి, మిగతాటువంటి వాళ్ళని సభ్యులుగా తీసుకోవట్లేదు. దానికి సంబంధించి అడిగితే పాత జీవో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జీవో ఏదో చూపిస్తూ ఉన్నారు. అందులో చూపించే కమ్యూనిటీస్ అన్నీ ఆంధ్రాలో నిలిపోయిన లేవు. సో దయచేసి అనాదిగా ఉన్నటువంటి వాళ్ళని కొత్తగా కొన్ని గ్రామాల్లో అయితే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు. ట్రైబల్ హ్యామ్లెట్స్లో ఉన్నారనుకుంటే ఓన్లీ ట్రైబ్సే ఉంటారు, కానీ వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వడానికి వీలేదని చూపిస్తూ ఉన్నారు. దయచేసి దీని మీద వెంటనే మీరు తగు చర్య తీసుకోవాల్సిందిగా వారికి కోరుతా ఉన్నారు. అట్లాగే ఉదయం మా సభ్యులు గౌరవ శ్రీధర్ బాబు గారు మాట్లాడేటప్పుడు కూడా దళిత గిరిజనులకి, అదర్వైజ్ ఈవెన్ పూరర్ సెక్షన్స్కి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసినటువంటి ఎస్ఎల్ ల్యాండ్స్ సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన భూములు పంచుతానో పంచకపోగా ఉన్నాయి తీసుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళు తీసుకుంటే కూడా తక్కువ ధరతో తీసుకొని ఎక్కువ ధరకు అమ్ముతూ ఉన్నారని చెప్పారు అధ్యక్ష. ఇది నేను మరొకసారి మీ దృష్టికి కూడా తీసుకొని వస్తాను, గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను. ఫార్మాసిటీ దగ్గర దాదాపు 7 నుంచి 8,000 ఎకరాలు అసైన్ చేసినటువంటి ఎస్సీ, ఎస్టీస్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ వెనక్కి తీసుకున్నారు. ఇది వాస్తవం. దయచేసి వారిని పరిశీలన చేసి మీరు ఎట్లా బయట వాళ్ళకి ఎవరికి అమ్ముకోలేదని పొద్దున సభాముఖంగా గౌరవ మంత్రి గారు చెప్పారు కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కనీసం పెరిగిన రేట్లతో వాళ్ళు ధనవంతులు అవుతారు. మనం ఇవ్వకపోయినా పాత వాళ్ళు ఇచ్చిన భూములతోనే ధనవంతులు అవుతారు. దయచేసి ఆ కార్యక్రమాన్ని చూడవలసిందిగా మంత్రి గారి దృష్టి తీసుకొని వస్తూ ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలోనే ఉదాహరణకి తుర్కయాంజాల్లో 40 ఎకరాలు ఎస్ఐన్ ల్యాండ్ అధ్యక్ష, కొంత సబ్స్టేషన్ తీసుకున్నారు, వీ కెన్ అండర్స్టాండ్. హెచ్ఎండిఏ లేఅవుట్ చేసేసి వాళ్ళు 1954 నుంచి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి ల్యాండ్స్ వెనక్కి తీసుకొని హెచ్ఎండిఏ లేఅవుట్ చేశారు. అట్లాగే మునగనూరు అధ్యక్ష, సర్వే నెంబర్ 67 ఎకర్స్ 18 మంది దళిత కుటుంబాలకు సంబంధించింది. పాణిస్లో 1954 నుంచి ఆక్యుపేషన్లో ఉన్నారు. 15 ఎకరాలు సరే డబుల్ బెడ్రూమ్ కోసం తీసుకున్నారు, వీ కెన్ అండర్స్టాండ్. 47 ఎకరాలు హెచ్ఎండిఏ లేఅవుట్ చేసి అమ్మకాన్ని పెట్టారు, కొంత అమ్మేశారని కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే ఆచారంలో కూడా అధ్యక్ష సరే ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను ఫార్మాసిటీకి సంబంధించి తొర్రూరు విలేజ్లో 117 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ హెచ్ఎండి లేఅవుట్ చేసి ప్లాట్ చేశారు, అమ్మేశారు కూడా. సో ఇది సరే. ఎలిమినేర్లో ఏరోస్పేస్ కింద అక్కడ కూడా 1000 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ పేద దళిత గిరిజన కుటుంబాలకి, బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి భూములు వెనక్కి తీసుకొని ఆ ఏరోస్పేస్ కోసమని డెవలప్ చేయాలా, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాను. అధ్యక్ష, నేను ఏం చెప్తా ఉన్నానంటే గౌరవ మంత్రి గారికి దయచేసి ఈ భూములన్నీ కూడా నిరుపేదలైనటువంటి వాళ్ళందరికీ ఆనాటి ప్రభుత్వాలు అందించాయి కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్నటువంటి ధరలతో వాళ్ళు కనీసం ఆ భూములతోనైనా ధనవంతులుగా మారి సమాజంలో గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా ధర పెరిగి వాళ్ళ చేతికి వచ్చే టైంలో మనం వెనక్కి తీసుకొని వాళ్ళు ఏమీ లేనటువంటి వాళ్ళుగా చేయటం అనేది న్యాయబద్ధంగా లేదు. దయచేసి ప్రభుత్వాన్ని ఆలోచన చేసి వెంటనే వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వవలసిందిగా నేను మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ₹100 మెస్ బిల్లు వస్తూ ఉంటే 1500 ఇస్తున్నారని చెప్పారు, దానికి సంబంధించి కూడా అధ్యక్ష. అట్లాగే పోడు ల్యాండ్స్ గురించి కూడా అడిగాం.
పోడు భూములకు సంబంధించి పట్టాలు మొదలు పెడతామన్నారు. దానికి సంబంధించి కూడా వచ్చినప్పుడు వారు దయచేసి ఆ మంత్రి గారు వారిని కూడా కోరుతా ఉన్నాం.